హలో! హాయ్ ఫ్రెండ్స్. నేనే బాబు. మీరు చూస్తున్నారు బాబు టీవీ ఛానల్. ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండగ శుభాకాంక్షలు. అదేవిధంగా 13 జనవరి 2025 సంవత్సరం ఈ భోగి పండగ రోజు గెలిచే రంగుల వీడియో అయితే మనం చూద్దాం. అదేవిధంగా దీంట్లో భాగంగా ముందుగా ఏకపరంగా వచ్చేసరికి కొత్త ఈక, నునుపు, పలుచన ఈక పలుచనైతే బాగా రన్ అయ్యే అవకాశం ఉంది. జోట్లో అనమాట. జాగ్రత్తగా చూసి ఆడుకోవడానికైతే ప్రయత్నించండి. ముందుగా వంతులు జరుగుతున్నాయా, బర్రెలు జరుగుతున్నాయా, దిక్కులు జరుగుతున్నాయా అనేది ప్రతి ఒక్కరూ గమనించి ఆడుకోవడానికైతే ప్రయత్నించండి. అదేవిధంగా రంగుల్లో గనక మనం వెళ్ళినట్టయితే ఉదయం 6-8 మధ్య కాలంలో మనం ముసుగు పెట్టుకోవాల్సినవనమాట. అంటే భోగి పండుగ రోజు తొలి వంతులో ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి ఎరుపు గల కోడి కాకి పొలాలనమాట. పైన ఎర్రపచ్చ వేసుకొని కోడి కాకి పొలాలుంటాయి. అటువంటివి పెట్టుకోవడానికైతే ప్రయత్నించండి. ఆటి తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి కోడి కాకి డాగ, కోడి కాకి, ఎర్రబొట్లు సేతువాలు, కోడి ఎర్ర కక్కిరాయలు, కోడి పూలాలనేవి విన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అదేవిధంగా వీటిపైన ఓడిపోయే రంగులు వచ్చేసరికి నెమిలి పింగళ, తొమ్మిది కాకి, కాకి నెమిలి, నల్లమైన, నల్లకట్ట అబ్రాసులు అనేవి వీటిపైన లాస్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా 8-10 గంటల మధ్య కాలంలో కనుక మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి తోకలో గానీ, రెక్కలో గానీ ఎక్కడన్నా తెలుపులున్న కాకిడాగని ముసుగు పెట్టుకుంటే చాలా మంచిది. అదేవిధంగా వాటి తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి కాకిడాగ పర్ల, పసింగల కాకిడాగ, ఎర్రకాకి, నెమిలి చూపు డాగలు, కాకి డాగలు అనేవి విన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. అదేవిధంగా వీటిపైన ఓడిపోయే రంగులు లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి నెమిలి పింగళ, కోడి తొమ్మిది కాకి, కోడి కాకి నెమిలి, కోడి నల్లమైల, కోడి నల్లకట్ట అబ్రాసులు అనేవి ఈ 8-10 గంటల మధ్య కాలంలో లాస్ అయ్యే అవకాశం మనం చూడవచ్చు. అదేవిధంగా మనము 10-11 గంటల మధ్య కాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి బోర మీద బోర మీద ఎదురు పేకలేసుకొని ఉంటదనమాట కాకి నెమిలి. బోర పేకలేసుకున్న కాకి నెమిలి. లోపలంతా నెమిలి చూపు ఉండాలనమాట. అటువంటి కాకి నెమిలి ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. అదేవిధంగా వాటి తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి నెమిలి పింగళ, తొమ్మిది కాకి, నెమిలి చూపు గల నెమిలి డాగలుంటాయండి. నెమిలి చూపు లోపల నలుపు చేసుకున్న నెమిలి డాగలుంటాయి. అటువంటి నెమిలి డాగలు, కాకి నెమిలి, నెమిలి చూపు మైలాలు, నెమిలి అంటే కాకి చూపు లోపల నలుపేసుకున్న మైలాలుంటాయనమాట. అటువంటివి విన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా వీటిపైన ఓడిపోయే రంగులు వచ్చేసరికి కోడి డాగ, కోడి కాకి డాగ, కోడి ఎర్రకాకి, కోడి రసంగి, కోడి తెల్ల కక్కెర అనేవి 10-11 గంటల మధ్యలో లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. సో, అదేవిధంగా మనము 11-12 గంటల మధ్య కాలంలో గనుక మనం చూసుకున్నట్లయితే ఈడ ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి ఎర్ర కక్కెర, కోడి ఎర్ర కక్కెర లోపల తెలిపేసుకున్న కోడి ఎర్ర కక్కెర అయితే ముసుగుకి బాగా పనిచేస్తది. అదేవిధంగా వాటి తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి కోడి ఎర్ర పొలాలు, కోడి డాగలు, కోడి కాకి డాగలు, కోడి ఎర్రకాకి, కోడి రసంగి అనేవి ఈడ విన్ అవుతూ చూసే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా వీటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్ల కాకి, తొమ్మిది కాకి, కాకి డాగ, కాకి నెమిలి, నల్లమైల, నల్లకట్ట అబ్రాసులు అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా 12-1 గంట మధ్య కాలంలో గనుక మనం చూసుకున్నట్లయితే ఈడ ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి నెమిలందం గల కాకి డాగ్ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన రంగు అనమాట. నెమిలందం అంటే ఎదురు ప్యాకలేసుకొని ఉండాలి కాకి డాగ్‌కి. అదేవిధంగా వాటి తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి నల్ల కాకి, తొమ్మిది కాకి, కాకి నెమిలి, నల్లమైల, నల్లకట్ట అబ్రాసులు అనేవి ఈడ విన్ అవుతూ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా వీటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి పూలాలు, కోడి డాగ, కోడి కాకి డాగ, కోడి ఎర్రకాకి, కోడి రసంగి అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్, అదేవిధంగా 1-2 గంటల మధ్య కాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి కోడి కాకి పైన పసిమున్నా పర్వాలా మంచిది. అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి కోడి పూలాలు, పాలబ్రాసులు, తెల్ల సేతువాలు, కోడి ఎర్రకాకి, కోడి నెమిలి అనేవి ఈడ విన్ అవుతూ చూసే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా వీటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్ల కాకి, తొమ్మిది కాకి, కాకి నెమిలి, నల్లమైల, నల్లకట్ట అబ్రాసులు అనేవి ఈ 1-2 గంటల మధ్య కాలంలో లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా 2-3 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన రంగసరికి ఎన్నెల కాకిడాగ. ఎన్నెల కాకిడాగ అంటే ఇదేంది అని అంటారు కదా! ఎన్నెల కాకిడాగ అంటే రెక్కల్లో గానీ, తోకల్లో గానీ ఎక్కడన్నా తెలుపుంటే మంచిది. అటువంటి కాకిడాగ అనమాట. అదేవిధంగా దాని తర్వాత గెలిచే రంగులొచ్చేసరికి నున్నబోర పచ్చకాకి అంటే ఎదురు నల్లబోరేసుకున్న పచ్చకాకి అనమాట. దాని తర్వాత కాకిడాగ, నెమిలి చూపు ఎర్రడాగలు, కాకిడాగ పర్లాలు, పచ్చకాకి డాగలనేవి ఈడ విన్ అవుతూ చూసే అవకాశం ఈ యొక్క టైంలో మనము చూడవచ్చు. అదేవిధంగా వీటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి పొలాలు, పాలబ్రాసులు, తెల్ల సేతువాలు, కోడి ఎర్రకాకి, కోడి నెమిలి అనేవి ఈ 2-3 గంటల మధ్య కాలంలో
లాస్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుందనమాట. అదేవిధంగా రాత్రిపూట రంగులు ఏమైనా కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా! మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. దాంట్లో అయితే నైటు రంగులైతే మనం పెట్టడం అనేది జరుగుతుంది. సో, గమనించండి. ఆల్రెడీ అందుట్లో 4500 మంది పైకైతే ఉన్నారు. సో, మీరు కూడా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. లింకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ఉందనమాట. సో, అదేవిధంగా 3-4 గంటల మధ్య కాలంలో గనుక మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సొచ్చేసరికి గట్టి నెమిలి పింగళ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన రంగనమాట. అదేవిధంగా దాని తర్వాత గెలిచే రంగులొచ్చేసరికి నెమిలి పచ్చకాకి, తర్వాత పసింగల సేతువ, నెమిలి అబ్రాసు, నెమిలి చూపు డాగలు, గట్టి కాకిడాగ పరలాలు అనేవి ఇక్కడ విన్ అవుతూ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా ఇటుపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, కోడి రసంగి అబ్రాసులు, కోడి ఎర్ర రసంగులు, కోడి ఎర్రకాకులు, కోడి డాగలు, తర్వాత కోడి నెమిళ్ళు అనేవి ఈ 3-4 మధ్య కాలంలో లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందనమాట. సో, అదేవిధంగా 4-5 గంటల మధ్య కాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈడ ముసుగు పెట్టుకోవాల్సొచ్చేసరికి కోడి ఎర్ర పోలాలనేది ముసుగు పెట్టుకోవాల్సిన రంగనమాట. సో, అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులొచ్చేసరికి కోడి డాగ, కోడి రసంగి డాగ, కోడి ఎర్ర రసంగి, కోడి ఎర్ర మైలాలు, కోడి పచ్చకాకి డాగలనేవి ఈడ విన్నోత్తు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా వీటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నెమిలి పచ్చకాకి, పసింగల సేతువ, నెమిలి అబ్రాసు, నెమిలి చూపు డాగలు, గట్టి కాకి డాగలనేవి ఈ 4-5 మధ్య కాలంలో లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్ అదేవిధంగా 5-6 గంటల మధ్య కాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈడ ముసుగు పెట్టుకోవాల్సిన రంగొచ్చేసరికి నెమిలందం గల పచ్చకాకి అనేది ముసుగు పెట్టుకోవాల్సిన రంగనమాట. సో, నెమిలందం అంటే ఎదురు పేకలేసుకొనున్న పచ్చకాకి ఉంటది. అటువంటిది పచ్చకాకి అనమాట. అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులొచ్చేసరికి నల్ల సవల, పసింగల సేతువ, నెమిలి అబ్రాసులు, నెమిలి చూపు డాగలు, గట్టి కాకి డాగలనేవి ఈడ విన్నోత్తు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా వీటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, కోడి రసంగి డాగలు, కోడి ఎర్ర రసంగి, కోడి ఎర్ర మైలాలు, కోడి పచ్చకాకి డాగలనేవి ఈడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఒక టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంకో ముఖ్య గమనిక, మేము చెప్పటమైతే చెప్పాము. మీ దగ్గర ఉన్న మీ గురువులు గానీ, మీకు రంగు తెలిసిన వాళ్ళని గాని కనుక్కొని, రంగు ఎంచుకొని జాగ్రత్తగా ఆడుకోవడానికైతే ప్రయత్నించండి. అందరికీ ఆల్ ది బెస్ట్. గమనిక, పర్మిషన్ తీసుకొని ఆడుకునే వాళ్ళ కోసం మాత్రమే నేడడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ బాబు.